మాజీ ముఖ్యమంత్రి ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సమయాన మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జగన్ సైతం పార్టీ విడిన నేతలు, నియోజకవర్గాలపై ఫోకస్ చేశారు. కొత్త ఇన్ఛార్జీలను ఎంపిక చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ పరంగా కీలక కార్యాచరణ అమలుకు జగన్ సమాయత్తమవుతున్నారు. జగన్ పార్టీ వ్యవహారాలపై ఫోకస్ చేశారు. ఇందుకు సంబంధించి కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. పార్టీ విడిన ముఖ్య నేతల నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీని వీడడంతో అక్కడ వైసీపీ క్యాడర్తో జగన్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఆళ్ల నాని స్థానంలో పార్టీ నుంచి కొత్త ఇన్ఛార్జిను జగన్ ప్రకటించనున్నారు. అదేవిధంగా ఒంగోలు విషయంలోనూ జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తానే ఒంగోలు వెళ్లి పార్టీ క్యాడర్తో ప్రత్యేకంగా భేటీ అవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక వివిధ కేసుల్లో అరెస్టై పార్టీ నేతల నియోజకవర్గాల్లోనూ క్యాడర్తో జగన్ సమావేశాలకు సిద్ధమవుతున్నారు. జగన్ ఇక పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేయాలని డిసైడ్ అయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో జగన్ గురువారం సమావేశమవుతున్నారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో నిర్మాణాన్ని జగన్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే నిరసనల్లో భాగంగా 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ను కలిశారు. ఇప్పుడు పార్టీ ఎంపీల భేటీలో పార్లమెంటు వేదికగా ప్రజలకు సేవ చేయాల్సిన రంగాల్లో పీపీపీ విధానాలకు వ్యతిరేకంగా గలం విప్పాలని జగన్ నిర్దేశించారు.